శ్వాస మీద ధ్యాసతోనే ఆ రహస్యం తెలుస్తుంది. పుత్రుడిగా, తల్లిగా, బిడ్డగా, అమ్మగా, నాన్నగా అనేక రూపాలు ఉన్న ఆత్మను నేను అని తెలుస్తుంది శ్వాస మీద ధ్యాసతోనే. మాంసం, మద్యం విడిచిపెట్టి హింసా మార్గానికి దూరంగా వెళ్ళే మోక్షాన్ని సాధించే జీవితాన్ని పొందే మార్గం శ్వాస మీద ధ్యాసతోనే తెలుస్తుంది. ఆ గొప్ప ధ్యానం చేస్తున్నాం మనం. ససేమిరా కళ్ళు తెరవద్దు. అద్భుత గాత్రం గాన గంధర్వుడితో కలిసి, అనేక మంది పరమ యోగులతో కలిసి ఈ కొటాల పిరమిడ్ జాతవనం నుంచి ధ్యానం చేస్తున్నాం. మహాశక్తివంతంగా పితామహ పత్రి ఆశీస్సులతో. తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధము. ఏమిటి మోక్షం? ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దీని పేరు మోక్షం. ధ్యానం ద్వారా మాత్రమే మోక్షానికి మార్గం కనిపిస్తుంది. ఆ మార్గమే అఖండ ధ్యానంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ మార్గంలో ప్రవేశించడమే
మనం చేయవలసిన ఏకైక కర్తవ్యం. అదే పత్రిగారు మనకు నేర్పించిన విద్య. దాని పేరే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారానే చింతలుడుగుతాయి. చింతలుడిగితే మోక్షమే. బంధాల నుంచి విడుదల కావడమే మోక్షం. బంధాల నుంచి విడుదల, ఆత్మలోని శాంతము సముద్రము కన్నా గొప్పది. ఆ గొప్ప శాంతాన్ని మనం పొందే ఏకైక మార్గమే జీతవనం మనకందరికీ ఇస్తూ ఉంది. అఖండ నాద ధ్యానం ద్వారా, 72 గంటల అఖండ ధ్యానం ద్వారా ఆ మార్గంలో ప్రవేశిస్తూ, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ, సత్యాన్ని తెలుసుకుంటూ మోక్షంలో ప్రవేశిస్తున్నాం. అదే జీవితానికి అర్థం, పరమార్థం. అదే బ్రహ్మర్షి పత్రిగారుకు మనం అందించిన అద్భుతమైన వరం. దాని పేరే ఎరుకతో శ్వాసను గమనించడం. శ్వాస విద్య, అద్భుతమైనటువంటి శ్వాస విద్య. శ్వాసే గురువు అని ప్రపంచానికి చాటిన బుద్ధ భగవానుడు బ్రహ్మర్షి పత్రిజీ. మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించి మన జన్మను సార్థకం చేసుకుంటున్నాం. మోక్షంలో ప్రవేశిస్తున్నాం. జన్మరాహిత్య స్థితికి చేరుకుంటున్నాం. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల అడగలమయము. అదివో అల్లదివో
అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. పత్రిజీ చైతన్య జ్యోతిలో అఖండ నాద నీరాజనంలో భాగంగా చేస్తున్నాం. అద్భుతంగా సాధన చేసుకుందాం. ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే మిగిలింది మిత్రులారా. శ్రీ శ్రీరామ పాదమా నీ కృపజాలునే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, కృపజాలునే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమున పురావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమున పురావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. వారిజ భావా వారిజ భావా వారిజ భావా వారిజ భావా సనక సనందన వాసవ శ్రీ నారదాదులల్ల పూజించే, వారిజ భావా సనక సనందన వాసవ శ్రీ నారదాదులల్ల పూజించే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమున పురావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. దారుణి శిలయే తాపము దాళగ ధారగ కన్నీరును రాల్చగా, దారుణి శిలయే తాపము దాళగ ధారగ కన్నీరును రాల్చగా, సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను చూచి బ్రోచితి వారితి దండమ్యు సేయమి త్యాగరాజయేయమ, సూర అహల్యను చూచి బ్రోచితి వారితి దండమ్యు సేయమి త్యాగరాజయేయమ, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తమున పురావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే.
హాయిగా కూర్చున్న వాళ్ళం అద్భుతంగా సంగీత నాద నీరాజనంలో ధ్యానం కొనసాగిస్తున్నాం మిత్రులారా. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు కలిగిన తనువులు బుర్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలరామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర తలమణి భావన లీల అమృతమును బ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కొండలా మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవునని లేపి జానకీపతి ముద్రికడోకొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిటని నొగొని సహస్రదీతుల నినుగొని యాడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలబడి పోరి పోరు
సాగిన అసుర సేనల వరసను గూచిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహ పర సాధక చరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగ సంజీవి దించిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రరాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణను జరిపించెను రావణ సంహారము ఎదురు లేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పద సాధక చరణములు. సీతారాములు నగవుల కమిరి ముల్లు కాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రములే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కన్నామృతగాన రామనామ రసామృత పాణ శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహ పద సాధక చరణములు. దుర్గమము ఏ కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరిమైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల రామ ఓతకి సాస సాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహ పద సాధక చరణములు. భజా విరాజ వజ్ర శరీర భుజబల తేజ గదాధర ఈశ్వరాంత సంభోధ పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శరద నారద ఆదిశేషుడు యమకు వీర దిక్పాలురు కవులు తులకి తులైది నీ గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహ పద సాధక చరణములు. సోదర భరత సమానయాని శ్రీరాముడు ఎన్నిక కొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి సమనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహ పద చరణములు.
శ్రీరామ రంజన జన్మ జన్మాంతర భంగభంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుత తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెల్గున శ్రీరామ కీర్తన అందల్గున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పర సాధక చరణములు శ్రద్ధగదీని పాలటింపుమా శుభమగు ఫలములు గలుగు సుమా భక్తి మీరగ గానము సేయగ ముక్తి కలుగు గౌరీశుడు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా సీతారాములు కలుగున దోషములున్న మన్నెంపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పద సాధక చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పద సాధక చరణములు ఇహ పద సాధక చరణములు మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోనంత నా శాంతి శాంతి శాంతి. మహా అద్భుతం. సాక్షాత్తు ఏదైతే శ్వాసకి అనుసంధానమైన ఆ హనుమంతుడితో సంజీవని విద్య ధ్యానం అంటే మరి హనుమంతుడు ఆ శ్వాసను గమనించి శ్వాసపుత్రుడయ్యాడు. మహా అద్భుతం. మరొక గీతాలాపన మాస్టర్ గారి ద్వారా. మురళీ మురళీ మ్రోగించరా మురళీ మ్రోగించరా యా మురళీ మ్రోగించరా మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా మురళీ 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ
మ్రోగించరా. నల్లని వాడ గొల్లల రేడ, నల్లని వాడ గొల్లల రేడ, నల్లని వాడ గొల్లల రేడ. నల్లని వాడ గొల్లల రేడ, నల్లని వాడ గొల్లల రేడ, నల్ల నల్లని వాడ గొల్లల రేడ. నల్ల నల్లని వాడ గొల్లల రేడ, గజ్జలు కళ్ళున మెల్లగరా, గజ్జలు కళ్ళున మెల్లగరారా. మురళి 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య, మురళి మ్రోగించరా ఓ కృష్ణయ్య, మురళి మ్రోగించరా. నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర, నందకుమార నవనిత చోర. నందకుమార నవనిత చోర, బృంద విహార భువనాధార, బృంద విహార భువనాధార. మురళి 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య, మురళి మ్రోగించరా ఓ కృష్ణయ్య, మురళి మ్రోగించరా. ఆగమసార యోగ విచార, ఆగమసార యోగ విచార, ఆగమసార యోగ విచార. ఆగమసార యోగ విచార, ఆగమసార యోగ విచార, ఆగమసార యోగ విచార. ఆగమసార యోగ విచార, భోగ శరీర భువనాధార, భోగ శరీర భువనాధార. మురళి 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య, 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 మురళి మ్రోగించరా. కృష్ణ
అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో మన ఆస్థాన గాయకులు శ్రీ పిప్పల ప్రసాద్ గారిచే ఆధ్యాత్మిక సంకీర్తనలు, మన పిరమిడ్ సంకీర్తనలు మరింత లోతుల్లోకి మనం ఈ అఖండ ధ్యాన చివరి దశల్లో మరింత లోతుల్లోకి వెళ్దాం మిత్రులారా. మరింతగా అద్భుతంగా మనం ధ్యానం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చైతన్య జ్యోతితో, అలాగే గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి దివ్య తరంగాలలో ఎన్నో కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు వారి తరంగాల్లో, హాస్టల్ మాస్టర్స్ యొక్క తరంగాలలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం, శ్వాసతో కూడి ఉందాం. చక్కగా కూర్చుందాం. మహర్భాగ్యం బ్రహ్మర్షి పితామహ పత్రించి ప్రసాదించిన ఒక అద్భుత వరం అహింస ధ్యానం. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే అహింస ఉంటుందో అక్కడ మన గురుదేవులు ప్రతి శ్వాసలోనూ ప్రతి ఒక్క చోట మనతో ఉంటారు. అఖండ నాద నీరాజనంలో అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన నాద సంగీత నాద అఖండ ధ్యానంలో ఉన్నాం. 72 గంటల అద్భుత ధ్యానాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. పిరమిడ్ జాతవనంలో కొటాల గ్రామం నుంచి ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది. పితామహ పత్రి గారి దివ్య మార్గదర్శకత్వంలో, ఎవరు చెప్పలు కొట్టద్దు, ధ్యానంలో ఉన్నారు అందరూ. కళాకారుల్ని మన హృదయంతోనే అభినందిద్దాం, ధ్యానంలోనే అభినందిద్దాం వారిని. మన ఆత్మతో కళాకారులు మనం అభినందిస్తున్నాం. ఎందుకంటే వారి సంగీతాన్ని మనం ఈ 3 రోజులు ఆత్మతోనే విన్నాం, బుద్ధితో కాదు, దేహంతో కాదు. మన ఆత్మలో విజ్ఞానంతో, ఆనందమయ కోశంతో ఆ సంగీతాన్ని వింటూ మనం ధ్యానం చేస్తున్నాం. మరి సుధాకరుడి యొక్క సిద్ధ యోగి అయిన సుధాకరుడు సమాధి వద్ద అఖండ 72 గంటల ధ్యానం పూర్తవుతుంది కాసేపట్లో. ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరూ కూడా మహాశక్తిని తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ, ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఈ దివ్య కాంతి తరంగాలు సదానంద యోగి ద్వారా నిర్ణయించబడ్డాయి. పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో నందప్రసాద్ కూడా హాస్టల్గా ఇక్కడే ఉన్నారు, సుధాకరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. వారి యొక్క దివ్య కాంతితో, వారి యొక్క దివ్య సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. పిరమిడ్ చరిత్రలో ఒక గొప్ప మలుపిది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అఖండ ధ్యానము మరియు సంగీత నాదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అది గొప్ప విషయం, ఒక ప్రత్యేకమైన విషయం. మరి ఆఖరగా గాన తుంబురుడు, ధ్యాన తుంబురుడైన పిప్పల ప్రసాద్ గారి మధుర గీతాలతో ఆఖరిగా ధ్యానం చేయబోతున్నాం. మరి ఆఖరిగా మనం ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. దీన్ని
ఫలశ్రుతి అంటారు. ఆఖరిగా ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ 3 రోజులు పొందిన గొప్ప శక్తి వారికి చేరుతుంది. కాబట్టి ఈ ఫలశ్రుతిని ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. కళ్ళు 2 మూసుకోవాలి. మనం ఎప్పుడు సంగీతంలో మునిగి ఉంటామో ఆ సంగీతం మన మనస్సు నుంచి మన చైతన్యాన్ని విడదీస్తుంది. సంగీతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ యొక్క ప్రాపంచికపరమైన మనస్సుని విడతీసి మీ యొక్క చైతన్యాన్ని పరమాత్ముడి యొక్క చేరుస్తుంది. అది సంగీతానికి ఉన్న గొప్ప లక్షణం. అందుకే నారదుడు, తుంబురుడు మొదలైన పరమయోగులు సంగీతాన్ని ఎంచుకున్నారు ధ్యానానికి. మనం కూడా ఆ మార్గంలోనే ఉన్నాం. ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప సంగీతం ధ్యానం కొరకే సంగీతం ఉన్నది. సరదా కోసం సంగీతం కాదు, సంగీతం ఉన్నది ధ్యానానికే. ఎప్పుడు ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ నాద ధ్యానం హృదయంలోంచి విస్తారం అవుతుంది. శ్వాసనే గమనించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు పక్కన పెట్టేద్దాం. ఆలోచనలో వచ్చినప్పుడు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మరి సంగీతం వినేది ఎవరు? మనసు కాదు, చైతన్యం, శుద్ధ చైతన్యం. మీ శుద్ధ చైతన్యమే సంగీతాన్ని వింటుంది. అది అసలు రహస్యం. వాటర్ ఫిల్టర్ మలినాలను తీసి శుభ్రమైన వాటర్ని ఎలా ఇస్తుందో అలాగా మన చైతన్యం మనస్సు నుంచి విడివడి పరమాత్ముడి సన్నిధికి ఎగుతుంది. అందుకే నారదుడు సంగీతాన్ని ఎంచుకున్నాడు, తుంబురుడు సంగీతాన్ని ఎంచుకున్నారు. అటువంటి గొప్ప సంగీత నాద ధ్యానంలో అఖండంగా 72 గంటల పాటు అఖండ సంగీత నాద ధ్యానం చేసే భాగ్యం మనకు దొరికింది. లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తూ మీ చైతన్యంతో సంగీతాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేయవలసింది కోరుచున్నాం. ఎక్కడ వారు అక్కడే హాయిగా కూర్చొని స్థిర సుఖ ఆసనంలో హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఎంత ధ్యానం చేసినా చైతన్యం వికసించినప్పుడు దానికి ఒక గొప్ప మార్గం సంగీతం. అది సులువుగా మీ చైతన్యాన్ని మీ మనసు నుంచి విడతీస్తుంది. అందుకని నాద ధ్యానం అద్భుత ధ్యానం. హృదయంలో ఉన్న కాంతి తరంగాలను పరమాత్ముడిలో ఉన్న కాంతి తరంగాలతో కలిపే గొప్ప అవకాశం ఈ నాద ధ్యానం. మహాదేవుడి నుంచి వచ్చిన కాంతి కిరణాలతో మన హృదయం నుంచి వెలువడే కాంతి కిరణాలు కలిసే సమయము నాద ధ్యానం. మీతో మీరు గడిపే ఏకైక సమయం నాద ధ్యానం. ఆలోచనలు వచ్చిన వాళ్ళు శ్వాస మీదకి వెళ్ళండి. అంతే, చాలా సులువు. దైవంతో అనుసంధానం, విశ్వాత్మతో అనుసంధానం.
ఇంకా లోపలికి వెళ్దాం, మరింత లోపలికి వెళ్దాం. సంగీతం మన సమస్త నాడుల్ని ఉత్తేజపరుస్తుంది. శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని దాటి మరింత లోపలికి వెళ్దాం. ఆత్మను చేరుకుందాం. ఆత్మను చేరుకున్నవాడే పరమాత్మను చేరుకోగలడు. ఎందుకంటే ఆత్మే పరమాత్మ కనుక. ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనిస్తూ కూర్చోవాల్సిందే కూర్చున్నాం. ఏడుకొందును గణాధిపుని గణుతించి గారవింతును వినాయకుని వినుతించి వేడుకొందును ఘనాధిపుని గణుతించి గారవింతును. వినాయకుని వినుతించి వేడుకొందును ఘనాధిపుని గణుతించి గారవింతును. ఆది పూజ ఆచరించి అంజలింతును. ఆది పూజ ఆచరించి అంజలింతును. ఆత్మవీణ పలికించి ఆలపింతును. వినాయకుని వినుతించి వేడుకొందును గణాధిపుని గణుతించి గారవింతును. సుమము అర్పించి ధ్యానము చేసి ఆనందానుభవమును అందుకొందును. జ్ఞాన సుమము అర్పించి ధ్యానము చేసి ఆనందానుభవమును అందుకొందును. శిశిర సమయ పదిల పత్రము వంటి శిశిర సమయ పదిల పత్రము వంటి జీవితమే నిన్ను కొలచి చిగురించెను. వినాయకుని వినుతించి వేడుకొందును గణాధిపుని గణుతించి గారవింతును. ప్రాణఫలము నివేదించి పరవశించగా విఘ్నములను ఎడబాపి విజయమొసగును. ప్రాణఫలము నివేదించి పరవశించగా విఘ్నములను ఎడబాపి విజయమొసగును. బాష్పబారి ధారలతో పదములు కడగి బాష్పబారి ధారలతో పదములు కడగి మదిలో అమృత వర్షిని కురిపించేను. వినాయకుని వినుతించి వేడుకొందును గణాధిపుని గణుతించి గారవింతును.
దీపములకు ఊపిరి పోసి పుణ్యగానమందు నిలిపి సంతసించెను చూపులని దీపములకు ఊపిరి పోసి సన్నిధానమందు నిలిపి సంతసించెను శ్వాసలకే సామవేద సరణిని నేర్పి శ్వాసలకే సామవేద సరణిని నేర్పి సోహమని పలికి దాసోహమందును వినాయకుని వినుతించి వేడుకొందును గణాధిపుని గణుతించి కావయంతును గణాధిపుని గణుతించి కావయంతును గణాధిపుని గణుతించి కావయంతును బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధికి శరణజొచ్చటమే, బుద్ధిని వికసింపజేయడమే బుద్ధం శరణం గచ్ఛామి. ఎప్పుడైతే మనం ఆత్మధ్యానం చేసి మన శక్తిని పెంచుకుంటామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడే ఆది పూజ ఆచరించిన వారమవుతాం. అప్పుడే ఆత్మ వీణ పలికించిన యోగులమవుతాం. ప్రాణఫలాన్ని నివేదించిన పరవశలమైన ధ్యానులమవుతాం. ఇంకా లోపలికి వెళ్దాం, మరింత లోతుల్లోకి వెళ్దాం.